శ్రీనాథ్ రెడ్డి గారు వాళ్ళ మేనమామనే ఈ స్కామ్ చేసి ఓఎంఆర్ షీట్స్ అని హైదరాబాద్ తీసుకెళ్లారు అధ్యక్ష. హైదరాబాద్ లో చేద్దాం డిఎస్సి మొత్తం వాళ్ళ మనుషులకి ఇద్దామని. అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున గౌరవ సభ్యులందరూ పోరాడితే డిఎస్సీని ఏకంగా ఆనాడు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అలాంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. అది వాళ్ళకి పేటెంట్ అధ్యక్ష. 1,80,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేసిన పేటెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. డిఎస్సి మా పేటెంట్ పారదర్శకంగా నిర్వహిస్తాం. ముందు ఇది కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. ఇది నా కమిట్మెంట్ అధ్యక్ష. యువతకి నేను కమిట్మెంట్ ఇస్తున్నా. ఎందుకంటే పాదయాత్రలో వాళ్ళు కలిసా వాళ్ళ ఆస్పిరేషన్స్ నేను నేరుగా తెలుసుకున్నా. ఐఎమ్ కమిటెడ్ టు ఇట్. డిఎస్సి నిర్వహిస్తాం. అంతేకాకుండా గ్రూప్స్ కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తాం. దాన్ని కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ఫార్మ్ కూర్చుని టైం బౌండ్ ప్రోగ్రామ్ మేమే పెట్టుకుని అది నిర్వహించే ప్రక్రియలో మేము వెళ్తున్నాం అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులందరూ కూడా కోరేది ఇది డిస్కస్ చేయాలి, చర్చించాలి. మీరు కూడా తిరిగి నియోజకవర్గం వెళ్ళినప్పుడు దయచేసి మనం నిర్వహించిన డిఎస్సి ద్వారా వచ్చిన టీచర్స్ కూడా కలవండి. ఎందుకంటే నిజంగానే వాళ్ళని కలిస్తే మనకు కొండంత బలం, ధైర్యం వస్తుంది. అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు వాళ్ళు ఈరోజు టీచర్ అయ్యి పారదర్శకంగా నిలబడి వాళ్ళు మారుతుంటే నాకే ఆశ్చర్యం. ఎంత పర్ఫెక్ట్గా సమాధానం చెప్తున్నారంటే గొడ్డలి పార్టీ నాయకుడికి బహుశా మనం సభ్యులుగా చెప్పలేకపోతున్నాం. అంత నీట్గా సమాధానం చెప్తున్నారు అధ్యక్ష. అందుకే సెషన్ అయిందా దయచేసి వెళ్ళండి. మీరు కూడా మీ నియోజకవర్గాల్లో ఈ డిఎస్సి ద్వారా వచ్చిన టీచర్ని కలిస్తే మీకు కూడా చాలా ఐడియాలు వస్తాయి. మీరు కూడా వాళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత ఇన్పుట్ సిస్టమ్ ఇంకా ఫర్దర్గా ఇంకా ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి, ఇంకా పకడ్బందీగా ఎలా చేయాలి దానిపైన కూడా మీరు సలహా సూచనలు ఇవ్వండి. నేను కూడా మొన్న రివ్యూ చేసినప్పుడు డిపార్ట్మెంట్ చెప్పాను. ఎట్లయితే టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాము, టీచర్ రిక్రూట్మెంట్ కూడా బహుశా ఒక బలమైన యాక్ట్ తీసుకొచ్చి ఈ ప్రాసెస్ మొత్తం టైట్ చేస్తే శాశ్వతంగా ఈ మెకానిజం ఉండాలి. సో రేపు ఎందుకంటే మంత్రిగా నేను శాశ్వతం కాదు అది, సరే వేరే వాళ్ళు వస్తారు మంత్రి, కానీ వ్యవస్థ శాశ్వతం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్ పర్మనెంట్. వ్యవస్థ శాశ్వతంగా ఉండాలన్నప్పుడు 100 సంవత్సరాలు ఈ వ్యవస్థ ముందరికి వెళ్ళాలంటే మెకానిజం కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే మేము అది కూడా డిస్కస్ చేస్తున్నాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎట్లయితే చేసాం అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ కూడా ఒక అద్భుతమైన యాక్ట్ తీసుకొస్తే బాగుంటుందని కూడా మేము చర్చిస్తున్నాం అధ్యక్ష. కానీ ఏదేమైనా పారదర్శకంగా డిఎస్సి నిర్వహించాం. రాబోయే 3 ఎన్నికల ముందర రాబోయే 3 డిఎస్సీలు కూడా పారదర్శకంగా నిర్వహించి యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తాం అధ్యక్ష. ఇదే హౌస్ లో ఇదే సీట్లో నేను ఆనాడు హామీ ఇచ్చాను. అందరూ చూస్తూ ఉంటారు, త్వరలో వస్తుంది ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్స్ ఫుల్ ఉంటుందని ఆనాడు నేను హామీ ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. 1,10,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్